జరుగుతున్నాయి. నేను కూడా 4 పిల్లలు కనాలనుకున్నా స్వామి. కానీ మేము హాస్పిటల్ వెళ్ళినప్పుడు మాత్రమే డాక్టర్లు ఆ బిడ్డ వెనక్కి తిరిగిందను, ఇంకోటి వేసిందని, ఇంకోటి ఆపరేషన్ చేస్తున్నారు. అదే ముస్లిం వెళ్ళినప్పుడు మాత్రం నార్మల్ డెలివరీ చేస్తున్నారు స్వామి హాస్పిటల్లో. ఆడగన్నా మనం గనా కరెక్ట్ చేయగలిగితే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ భార్య చనిపోతుంది, బిడ్డ సేఫ్ ఉండదు అన్నప్పుడు ఎవరికైనా భయపడి. అంతే కదా సార్, ఎవరైనా అంతే. కాబట్టి ఇక్కడ సార్ హిందూ జనాభా తగ్గించడానికి కాంగ్రెస్ పడ్డ కష్టం ఎవరూ పడలేదు సార్. ఎందుకంటే అందులో మన చెంబులో బూందీ అని ఒక ఆవిడ ఉండేది. నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అనుకునేవాళ్ళం ఇందిరా గాంధీ చెంబులో బూందీ అని. చాలా దురదృష్టకర విషయం ఏంటంటే ఆవిడ టైంలో హిందువుల్ని పట్టుకుని మరీ వ్యాసక్తమే చేయించుకొచ్చేసారు సార్ మగవాళ్ళకి. సో హిందుత్వ నాశనం చేయడానికి ఐదు పనిచేస్తున్నారు, 5 వర్గాలు. ఒకటి కాంగ్రెసు, ఒకటి కమ్యూనిస్టు, ఇంకోటి క్రైస్తవం, ఇంకోటి ఇస్లాం, 5వది సెక్యులరిజం. 5 పనిచేస్తున్నారు పంచభూతాలు. ఈ ధర్మనాశనం చేయడానికి వాళ్ళు నిరంతరం కష్టపడుతున్నారు. సార్ సైతాను మేము తీయబోయే పెద్ద ప్రాజెక్ట్ సార్. అది మాది మేము ₹1,00,00,000 ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే పెద్దగా తీయాలని కోరుకుంటున్నాం. అది 3 భాషల్లో తీయాలని కోరుకుంటున్నాం. దానికోసం నేను 3-4 వేలు పెట్టి ఫ్రేమ్ చేయించాను. దాదాపు 1-2 కోట్ల డబ్బులు ఎవరన్నా పెట్టుబడి పెడితే సాతాన్ మహారాజ్కి జై, అది మా సినిమా పేరు సార్. పోస్టర్ కూడా తయారు చేసాం. ఎందుకంటే సాతాన్ అంటే మనం చెడ్డోడు అనుకుంటాం, అది వాళ్ళు. ఎందుకంటే ఉదాహరణకి ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, ఏమండి అక్కడ పల్లవాడు దొంగతనం చేస్తున్నాడు అని చెప్పాడు అనుకోండి ఎవడో కింద ఉండి, అందరూ పట్టుకుంటారు కదండి. అలా దొంగతనం చేస్తున్నాడు ఈడు అని చెప్పినోడే సాతాన్ మారదు. ఆ దొంగ ఎవడంటే మన పీసిబాబు. అతన్ని బాగా వేసుకున్నాడు. మామూలు పగలో రాత్రి అంతా అతన్ని మామూలుగా ఎక్కడ పడితే అక్కడ తిప్పి ఏం చేయాలో చేశాడు. సో సాతాన్ ఎవరిని చంపని చెప్పలేదండి, వేసి చెప్పాడు. ఎవరిని చంపని పిల్లల మాంసం తింటానని సాతాన్ చెప్పలే, కానీ యెహోవా చెప్పాడు. కాబట్టి సాతానే మంచోడండి. సాతాన్ మహారాజ్కి అదనమాట. సో మీరేం చెప్పాలనుకున్నారంటే పంచభూతాలు కాదు, పంచపిశాచాలు, అదనమాట. కానీ స్వామి ఇది మాత్రం ఎప్పుడు మీకు అవకాశం దొరికినప్పుడు డాక్టర్లను కొంచెం హిందువులు వచ్చినప్పుడు ఆపరేషన్ చెప్పి హైరాణ పడుకోకుండా వాళ్ళని కొంచెం జాగ్రత్త పరిచినారనుకో, నాలాంటి అంటే సపోజ్ నేను 10 మందిలో ఒకనే ఉండి ఉండొచ్చు, ఆ ఒక్కడన్నా 4 పిల్లలు కలుగుతారు సార్. నాకు అర్థమైంది. కానీ మార్పు హిందువుల్లో వస్తే అన్నీ వస్తాయి సార్. ఇప్పుడు MDF అని ఒకటి పెట్టారండి. అంటే ఏంటి? ముస్లిం డాక్టర్ ఫోర్స్, ముస్లిం డాక్టర్ అసోసియేషన్ అని ఒకటి పెట్టారండి. మరి ఎక్కడ హిందూ డాక్టర్ అసోసియేషన్ ఉందా? HDA. కాబట్టి అందరిలో హిందుత్వవాదం వచ్చి అన్ని రంగాల్లో హిందుత్వవాదం వస్తేనే ధర్మం నిలబడద్ది. మనకి 50 ఏళ్ళు వచ్చి కూడా IAS ఆఫీసర్ అయ్యింది నువ్వు అందరికి సంకలు చూపిస్తా ఉంటే దేశం సంకనాకుండా పోద్దా చెప్పు? చెప్పు. కాబట్టి నువ్వు పద్ధతిగా ఉండు. నువ్వు అమ్మవు కదా, నువ్వు పెద్ద ఆఫీసరు కదా, నువ్వు పద్ధతిగా ఉండాలి. నువ్వు ఎక్స్పోజ్ చేయడానికి నువ్వేమన్నా హీరోయిన్వా? యూ షుడ్ బి ఎగ్జాంపులరీ. తెల్లతోలుంటే ఎక్స్పోజ్ చేసేస్తావేంటి? ఎవరు ఆఫీసర్? కాబట్టి మనోళ్ళు బాగుపడితే అన్నీ బాగుపడతాయి సార్. ముఖ్యంగా మన ఆడోళ్ళు, మన తల్లులు, వీళ్ళు సీరియల్ చూసే ప్రతి తల్లి దేశద్రోహం చేసినట్టే. ఎందుకంటే గట్టిగా కొట్టాలి చప్పట్లు. ఎందుకంటే సీరియల్ చూసే టైమా ఇది? సీరియస్ టైం కదా ఇది. అరే ఓ పక్కన బంగ్లాదేశ్లో హిందువులు ఓచకోతకు వస్తున్నారా? మన పండగలు మన దేశంలో జరుపుకుంటుంటే మనకు ఆటంకాలా? మన గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళి ఆ జాతరలకి జెరూసలంకి ఇస్తారా? ఇలాంటి టైంలో నువ్వు సీరియల్ చూసే టైం ఇది. సీరియస్గా పిల్లల్ని తయారు చేయాలి. అమ్మల్లారా వచ్చిన వాళ్ళందరికీ తిప్పు. అందరికీ చెప్తున్నాను, మీరు ప్రతి శనివారం సత్సంగం చేస్తున్నారు ఇక్కడ.
ఇలా మీరందరినీ మోటివేట్ చేయాలి. అర్థమైందా? నాకు పెద్ద కోరిక రఘు గారు, నా పెద్ద కోరిక ఏమిటంటే సంవత్సరానికి ఒక్కసారి హైదరాబాదులో ఓ పెద్ద గ్రౌండ్లో మహా సత్సంగ్ అని పెట్టాలి. అది నా పెద్ద కోరిక. అదేవిధంగా ఈ మహా సత్సంగం ఎంత అద్భుతంగా జరగాలంటే ప్రతి పెద్ద పెద్ద సిటీల్లో ఇది జరగాలి. కానీ ఆ మహా సత్సంగ్ వచ్చే వాళ్ళందరూ పల్లెల నుంచి రావాలి. అది కూడా ఎలా రావాలి? ఇదంతా నా డ్రీము దాదాపు 10 ఏళ్ళ నుంచి. ఏమిటంటే ప్రతి ఇంటిలో ప్రతి శనివారం సత్సంగం జరగాలి. అది ఇంటి నుంచి గుడికి వెళ్ళాలి. ఒక ఊరు, ఏ ఊరో నాకు తెలియదు, కానీ నీ ఊరు కాదు, ఒక ఊరు. ఆ ఊరిలో రాత్రి 7 నుంచి 9 దాకా ఊళ్ళో వాళ్ళందరూ సెల్ ఫోన్లు ఇంట్లో పెట్టేసి అందరూ చోటుకు వచ్చేస్తారు. సెల్ ఫోనే వాడి ఎవడు 7 to 9 ఆ ఊళ్ళో ఎవడు వాడరు. అది రూలు. అందరూ 7 to 9 అక్కడ గ్యాదర్ అవ్వాలి, అందరూ సత్సంగం చేయాలి. అలాగే స్వాధ్యాయం ఉంది తెలంగాణలో. ఈ స్వాధ్యాయలో నాకు ఒక ఆయన కలిశారు. అది మన నిజామాబాద్ వెళ్ళినప్పుడు. ఆయన చాలా పేదరికం నుంచి వచ్చాడు. తర్వాత ఏదో ఆఫీసర్ అయ్యాడు. వాళ్ళ అమ్మ పాపం తిండి వీళ్ళకి పెట్టే స్థితి లేక చింత గింజలతో పులుసు చేసి చాలా కష్టాలు పడి పెంచింది. ఈ స్వాధ్యాయ అలవాటయ్యి ఆయన రోజుకో గంట, వారానికో రోజు, సంవత్సరానికి 12 రోజులు 15 రోజులు ఇస్తారట. ఇది పబ్లిక్ కోసం వాళ్ళు స్వాధ్యాయం నిర్వహిస్తారు. వాళ్ళు 7:15కి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ రావాలండి సార్. పావు గంట తర్వాత మళ్ళీ ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళిపోవాలి. వాళ్ళ 15 నిమిషాలు అక్కడ ఉండాలి. ఊరు వాళ్ళ శంఖం పూరించగానే వచ్చేయాలి. 15 నిమిషాలు అయిపోయి వెళ్ళిపోవాలి. గ్యాదరింగ్ ఏమొస్తుంది? గ్యాదరింగ్ వస్తే బలం వస్తుంది. అర్థమైందా? బలం వస్తుంది. మనం అన్నీ గ్యాదర్ చేసి కడుపులు ఎత్తే బలం వస్తుంది. అర్థమైంది తినేస్తే. అర్థమైందా? కాబట్టి మనం బలం కోసం పనిచేద్దాం. ఆ బలం 6 రకాలుగా ఉండాలని ఇందాకే చెప్పాను. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ. కాబట్టి ఎవడెవడు ఏదో రంగం ఎంచుకుని అందులో సింగం అయిపోవాలి. నాకెందుకు అనుకోవద్దు. ఎవడికాడు నువ్వు ఎందులో అవగలవు అవు. నా వల్ల అవదని అనుకోకు. నీ వల్ల కానిదేం లేదు. మా పెద్ద సమాజంలో చెప్తారు, ఇఫ్ యు ఆర్ ఎ రాస్కెల్ బీ ఇన్ ఎ హై స్కేల్. నువ్వు ఎందులో ఉన్నావు? ఇఫ్ యు ఆర్ ఎ రాస్కెల్ బీ ఇన్ ఎ హై స్కేల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు దొంగ అనుకోండి. ఆ దొంగతనం చేస్తే 150 కాదు, ఏదో జులై సినిమాలో చేసినట్టుగా పెద్ద లెవెల్లో. ఓ శాంపిల్ చెప్తున్నా. మరి చెడ్డోడే అంత తెలివిగా ఉంటే మంచోడు ఎంత తెలివి ఉండాలి? ఎవరు చాగంటి గారు చెప్తున్నారు, దొంగోడు అందరికంటే జాగ్రత్తగా ఉండాలి. 1000 దొంగతనాలు చేశాను, ఈ ఒక దొంగతనం ఏముందలే అని కేర్లెస్గా దొంగతనం చేయడాడు. చాలా కాషియస్గా చేస్తాడు. మన హిందువులకి ఏంటంటే స్వామి, అప్పట్లో పూర్వకాలంలో చదువు లేకపోకుండా స్వామి, ఇప్పుడు చదువు ఎక్కువైపోయింది. చదువు లేనప్పుడు ఎంత గట్టిగా ఉన్నారో ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు తెలిసిన స్వామి. మన మీద మన దండయాత్రలో ఔరంగజేబు ఇంకొకడు పనిచేసినప్పుడు జిజియా పన్ను అని ఒకటి ఉండేది స్వామి. జిజియా పన్ను అంటే జుట్టు పన్ను. ఆ జుట్టు పన్ను కట్టి కూడా హిందూ మతంలో ఉన్నారు స్వామి. వాళ్ళు జుట్టుకు పన్ను పెడితే అప్పుడు కూడా హిందూ మతాన్ని విడనాడకుండా వాళ్ళు గంటు అని కట్టుకునేవాళ్ళు స్వామి. మా ఊళ్ళో తిరిగేవాళ్ళు. గంటు కట్టారనంటే అప్పట్లో జిజియా పన్ను అలాంటి దాని కట్టుకుని నిలబెట్టే వాళ్ళు హిందూ స్వామి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందో అర్థం కావట్లే. వాడు వచ్చి 4 సార్లు మైకి చెప్పి ఇంటికాడ ఏమి పుడితే వాడు మారుతాడు మొత్తం. వాళ్ళ తండ్రిదండ్రులు, వాళ్ళ అబ్బలు ఎంత స్ట్రాంగ్ స్వామి ఆ ప్రకారంగా చూస్తే. సార్ నా పూర్వీకులు నిష్ట కలిగిన వాళ్ళు, స్వాభిమానం కలిగిన వాళ్ళు కాబట్టి హిందువులుగా ఉన్నారు. మేము హిందువులుగా ఉన్నాం. మేమంటే మనందరం. ఎవడైతే మతం మారాడో వాడికి స్వాభిమానం లేదు, వాడికి నీతి లేదు, వాడికి సిగ్గు లేదు. కాబట్టి వాడు మతం మారాడు. నేను ఒక గొర్రెకి ఆ సెల్లలో ఉంది, ఆడు ఏలూరు వాడు, గోదావరి గొర్రె. ఎరా మీ అమ్మ నాన్న మతం మారలేదు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్న. వాడు చెప్పాడు, మా నాన్న, మీ నాన్న, మీ తాత, మా తాత ఎవడైనా సరే
మా యేసు అనే చవటను నమ్మకపోతే అందరూ నరకానికే అన్నాడు. అందుకే రాది ముష్టి బైబిల్ మాకు అక్కర్లేదు అన్నాడు. ఎవడైనా నరకానికి వెళ్ళడానికి కొలమానం ఏంటి? ఆడి చేసిన ఎదవ పనులు. ఆడిని ఎవరినో నమ్మకపోతే నరకానికి వెళ్ళవేంటి సార్? ఆడు గాడ్ ఏంటి సార్? ఆడు ఫ్రాడ్, ఆడికి జనసన్ రాడ్. అందుకు మనోళ్ళు మారాలి. వీరాది వీరులను గన్న మనయమ్మరా, ధారాళముగా భక్తవరుల విరజిమ్మెరా. కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. సార్ పొద్దున్నే లేవాలి సార్. స్వస్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.